ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అలాగే సనాతన ధర్మ ప్రేమికులారా, సాయిబాబా గారి భక్తులకు బాగా తెలుసు బాబా గారి గురించి. ఏమిటంటే ఆయన శత్రువులను కూడా ప్రేమిస్తాడు. శ్రీ సాయినాథ స్థవన మంజర్లో దాసగన మహారాజ్ అంటాడు, సత్పురుషులు వారి భక్తుల కన్నా, మంచివారి కన్నా చెడ్డవారిని, దుర్మార్గుల్ని, పాపాత్ముల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, దగ్గర తీస్తారు. దానికి ఉదాహరణ చెప్పాడు. ఎందుకలా అంటే, గోదావరి దగ్గరికి మురికి బట్టలే వస్తాయి, శుభ్రమైన బట్టలు రావు అన్నాడు. ఎందుకని? శుభ్రమైన బట్టలు గోదావరికి ఎందుకు వస్తాయి? శుభ్రం వాటి యొక్క అపరిశుభ్రతను పోగొట్టుకొని ఆ బట్టలు శుభ్రపడడానికి వస్తాయి. కాబట్టి గోదావరి ఏం చేస్తుంది? బట్టల యొక్క మాలిన్యాన్ని తొలగించి శుభ్రపరుస్తుంది, అంటే పవిత్రపరుస్తుంది. గోదావరి లక్షణం, మహాత్ముల లక్షణం కూడా గోదావరితో సమానమే అని చెప్తాడనమాట. మహాత్ములు కూడా గోదావరి లాంటి వారే. వారు కూడా దుర్మార్గుల్ని, పాపుల్ని, పతితుల్ని సరైన మార్గంలో పెట్టడానికి వారిని ఎక్కువగా ప్రేమిస్తారు, వారిని దగ్గరగా తీసుకుంటారు అని. భాటే అనే ఒక రైల్వే ఉద్యోగి అనుకుంటాను, మరి బాబా గారి గురించి విపరీతమైన దుష్ప్రచారం చేసేవాడు. ఆ స్టేషన్లో బాబా గారి కోసం వచ్చే వాళ్ళు దిగగానే వెంటనే వారికి విషం నూరిపోసేవాడు. ఈ రోజుల్లోనే కదా, ఆ రోజుల్లో నుంచి బాబా గారి శత్రువులు ఇలాగే ఉన్నారు. అయినా సరే ఆ భాటేని బాబా గారు ద్వేషించాల, అందరికన్నా ఎక్కువగా ప్రేమించి అతని మీద ఒక శాలువా కప్పాడట. అప్పటి నుంచి అతడు పరమభక్తుడిగా మారిపోయి తన దుష్టబుద్ధిని పూర్తిగా వదిలేసి బాబా భక్తుడిగా సన్మార్గంలో నడిచాడు, గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాడని చెప్తారు. అదేవిధంగా మన సోదరులు బాబా గారిని ఎంతో విమర్శించినా నాకు తెలిసి ఆయనేమి వారిని ఏమీ ద్వేషించడు. వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, అవకాశం కోసం చూస్తాడు, చాలా అవకాశాలు వారికి ఇస్తూనే ఉంటాడు. వారు అర్థం చేసుకొని మార్పు చెందితే సంతోషిస్తాడు, లేకపోతే చివరి వరకు ఆయన ఆ ప్రయత్నం చేస్తాడు. వారు దుర్మార్గంగా ఎవరిని విపరీతంగా బాధ పెట్టనంత వరకు వారిని ఆయన సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఎందుకంటున్నానంటే, ఇప్పుడే ఒక వీడియోలో పేర్లు చెప్పొద్దు అనుకున్నాం కదా, ఒక సోదరుడు షిరిడీ సాయి ద్రవ్యనిధి అంట, బాబాని వ్యతిరేకించే వారిలో ఆయన ఒకడు. షిరిడీ సాయి ద్రవ్యనిధి ఏర్పాటు చేస్తున్నానండి, మేము బాబాకు వ్యతిరేకంగా పోరాడడానికి లాయర్లకు వాటికి ఖర్చు పెట్టుకోవడానికి చాలా లక్షలు అవుతాయి, కాబట్టి ఈ షిరిడీ సాయి ద్రవ్యనిధికి మీరు చందాలు, విరాళాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నవ్వు వచ్చింది, ఆనందము వేసింది. ఎందుకంటే చూడండి, బాబా గారిని ద్వేషిస్తున్నటువంటి వారు కూడా షిరిడీ సాయి ద్రవ్యనిధి, బాబా గారి పేరు మీద వారికి ద్రవ్యం వచ్చి పడుతుంది. అది వారు దేని ఉపయోగిస్తారు ఏమిటి మనకు తెలియదు, మనకు అనవసరం. బట్ బాబా గారి పేరు మీద మాత్రం వారికి ద్రవ్యం వస్తుంది. చూడండి, ఆయన్ని ద్వేషించే వారికి కూడా ఆయన ఆదాయ వనరులు సమకూర్చి పెడుతూ ఉన్నాడు. అది నాకు బాబా గారు ఉండగా ఆయన్ని ద్వేషించిన వారిని కూడా ఏ విధంగా ప్రేమించాడు, వారి మంచి కోసం ఆయన ఏ విధంగా ప్రయత్నం చేశాడు అనేది గుర్తొచ్చి, ఇప్పుడు వీరు అందరూ కూడా బాబా గారి మీద పోరాడుతూ మాకు కోర్టు ఖర్చులు ఉంటాయి, లాయర్ ఖర్చులు ఉంటాయని చెప్పి ప్రతి వీడియోలో చెప్పుకోవడం ద్వారా వారికి అంతో ఎంతో ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. మరి అవన్నీ బాబాగారి కారణంగా వారికి వస్తుందేగా. చూడండి, బాబాగారు ఆ రకంగా వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. అది బాబాగారి గొప్పతనం. సాయిరామ్.